ఏపీలో పలువురు అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పని చేయకపోయినా విమర్శలు వచ్చినా అధికారులపై వేటే అంటూ వార్నింగ్ ఇచ్చారు. అత్యవసర వేళల్లో అధికారులు సర్వశక్తులు ఒడ్డి పనిచేయాలని, పని చేయకుంటే మంత్రులను కూడా వదిలేది లేదన్నారు. జగన్ వరదలో కూడా బురద రాజకీయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని సితారా సెంటర్ కు చేరుకుని అక్కడ జేసీబీ ఎక్కి మరీ వరద కాలనీల్లో పరిస్థితిని పర్యవేక్షించారు. ఫుడ్ అందుతుందా లేదా అని స్వయంగా ఆయనే ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు ఉంటాయని కూడా సీఎం చెప్పడం జరిగింది. లోపల ఉన్న ఇళ్లకు ఆహారం అందడం లేదన్న అంశం పైన సీఎం ఆరా తీశారు. స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి సీఎంఏ స్వయంగా మీకు ఆహారం అందిందా లేదా అని అడుగుతున్న పరిస్థితి అయితే కనిపించింది. మరోవైపు విపత్తు నిర్వహణలో సరిగ్గా పనిచేయకుంటే మంత్రులకైనా వేటు తప్పదని కూడా ముఖ్యమంత్రి హెచ్చరించారు. జక్కంపూడిలో విధులు సరిగా నిర్వర్తించిన అధికారిని ఇప్పటికే సస్పెండ్ చేశామని, వీఆర్ లో పెట్టిన అధికారులు విపత్తు నిర్వహణలో బాధ్యతల్లో సక్రమంగా విధులు నిర్వహించలేదనే ఫిర్యాదులు ఉన్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనిపైన కూడా విచారణ జరిపిస్తామని ఆయన పేర్కొనడం జరిగింది. క్లిష్ట పరిస్థితుల్లో వివాదాస్పద అధికారులు బాధ్యతలు అప్పగింత మంచి ఉద్దేశంతో జరిగిందా లేక ఓవర్లుక్ లో అయిందా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏ రకంగా బాధ్యతలు అప్పగించినప్పటికీ కూడా పనిచేయాలనే మానవత్వం వారిలో ఉండాలి అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయట్లేదు అనే ఫిర్యాదును అంగీకరిస్తున్నామని, వెంటనే దాన్ని సరిచేస్తామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ వ్యవస్థలో 5 ఏళ్లుగా పక్షవాతం వచ్చినట్లుగా ఉంది. ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా కంట్రోల్ చేయడానికి, దాన్ని సరి చేయడానికి కొంత టైం పడుతుందని కూడా ఆయన చెప్పారు. కొత్తగా కంట్రోల్ వ్యవస్థను పెట్టి వెంటనే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటు బ్యారేజీ వద్ద బోట్లు ఎలా కొట్టుకొచ్చాయనే విషయం పైన కూడా విచారణ జరిపిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇలా తప్పుడు వార్తలు ఇచ్చి ఒక వర్గం మీడియా ఇంకా పరువు పోగొట్టుకోవద్దని కూడా హెచ్చరించిన పరిస్థితి. ముఖ్యంగా అమరావతి మునిగిపోతోందని ఏదైతే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారో, దాంతో పాటు సహాయక చర్యలు సరిగా అందడం, సహాయక చర్యల విషయంలో కూడా ముందు సాయం చేయడం మానేసి విమర్శించడం, వార్తలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అటు విపక్షం సాయం చేయకపోగా విమర్శలకు దిగడం, వచ్చి ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అధికారులు ఎవరైతే పనిచేయరో విపత్తు సమయంలో వారందరిపైన కూడా అవసరమైతే యాక్షన్ తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి కొద్దిసేపు ప్రకటించారు.